ఆర్ని ఇదేందయ్యా, ఎమ్మెల్యేలు అయ్యుండి కూడా అడ్డగోలుగా గోడ దూకేశారేటి? అడ్డగోలుగా కాదు మామ, నేరుగానే పోయారు. ఏడ పవర్ ఉంటే ఆడకు పోతారు, వాళ్ళంతే. నువ్వే చాయ్ పత్తా మారితే గానీ రుచే రాదంటావు, వాళ్ళు పార్టీ మారితే తప్పొచ్చిందా? అమ్మనుండి బాబాయ్. ఏమైంది అల్లుడు? అదేంది మామ, వీడు మన ఎమ్మెల్యేని కొనేసి మనని దెబ్బతీశాడు. అసలు వాడికిలా తెలిసింది మామ మన ప్లాన్? సూరిబాబు అనుభవానికి ఆ కుర్రాళ్ళ ఆవేశం తోడైంది. మనం అంతే ఆవేశంతో స్పీడ్గా యాక్షన్ తీసుకోవాలి. మనం కూడా ప్రజల్లో తిరుగుదాం, బలం పెంచుకుందాం. అంటే ఏం చేద్దాం? ప్రజలను కలిసే ముసుగులో ఓడిపోయిన క్యాండిడేట్లకు ధైర్యం చెబుదాం, ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుందాం. అంటే ఆ ఎర్రి గొర్రె జనాలు నేను తిరగాల? ఆ గొర్రెల్లోని పొట్టేళ్లుంటాయి అల్లుడు, తక్కువ అంచనా వేయద్దు, జాగ్రత్తగా మేపుకోవాలి. ఆ మేక మొహాలి ఒకసారి పిలువు, అందరు కలిసిపోదాం. అభిమానంతో వృద్ధురాలు చిన్నబ్బిని గట్టిగా కౌలించుకుంది. ఊహించని ఈ ఘటనతో చిన్నబ్బి కంగు తిన్నాడు, ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. అందుకే ఈ మురికి పందుల మధ్యకు రానన్నాను. నువ్వే బలవంతంగా లాక్కెళ్ళావు. ఇప్పుడు చూడు ఆ ముసలి ఎంత గబ్బు గబ్బు చేసిందో. ఒళ్ళంతా బురద పూసుకున్నట్టుంది. అసలు చేసిన పనికే ఇంత చిరాగా ఉంటే ఈ టీవీ వాడు వేసిందే వేసి ఇంకా కంపరమెక్కేస్తున్నాడు. అన్నా, ఇదంతా కావాలని ఆ సూరిబాబు చేసిన పనన్నా. ఆ సాలెగాళ్ళను మెట్టు తీసుకొట్టాలన్నా. అలా కాదు పారిజాత, ఆవిడ నా అభిమానై ఉంటుంది. నన్ను అనుకోని బావను హత్తుకుంది. బావా, నువ్వేం ఫీల్గా మాకు. మామా, ఇంకోసారి ఇలాంటి చెత్త ప్రోగ్రాం పెట్టకు. ఈసారి నేను ప్లాన్ చేసి చూపిస్తాను. తక్కువ సమయంలో చాలా మంచి పేరు తెచ్చేసుకున్నావు అభి నువ్వు. ఇక నువ్వు డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ కావాల్సిన టైం వచ్చేసింది. నందీపురం బై ఎలక్షన్స్లో నేను మన పార్టీ తరపున నిలబెడదాం అనుకుంటున్నాను. నేను ఇంకా చిన్నవాడిని, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వయస్సులో చిన్నే కావచ్చు, కానీ నీ ఆలోచన చాలా పెద్దది. దాని వెనకున్న ఆశయం పెద్దది. నువ్వు ఎలక్షన్స్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలి. మీ ఇష్టం సార్. ఏంటి కుమారి, ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇంకొంచెం పని ఉంది మేడం, ఫినిష్ చేసి వెళ్తాను. పని ఎప్పుడు ఉండేదే కదా, లేట్ అయింది, ఇంటికెళ్ళు. అదేం ప్రాబ్లం? జహీరన్న, కుమారిని డ్రాప్ చేసిరా. సరే.